మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఒకప్పుడు చూసుకున్నట్లయితే సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు, హ్యాపీగానే ఉండేది. ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా సంతానం లేని సమస్యలతో బాధపడుతున్నారు. సో దీనివల్ల సరోగసి అంటున్నారు, ఇంకా ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. బట్ రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా వరకు ఇప్పుడు కూడా సంతానం లేదని బాధపడుతున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, ముడుపులు కడుతున్నారు. బట్ రిజల్ట్ అనేది తక్కువ. మరి ఆయుర్వేదిక్ పరంగా మరి ఏదన్నా పరిష్కారం ఉంటుందా ఇది సమస్యకి మనం చెక్ పెట్టడానికి? ఏదన్నా ఖచ్చితంగా ఇది ఎట్లా అంటే కనుక సంతానం సంబంధించినటువంటి విషయం అయితే చాలా మందిలోనూ ఇది బాధపడుతూనే ఉన్నారు. సర్వదశ సెంటర్లు కానీ ఐవీఎఫ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనిషికి వేరే అవకాశం లేక మాత్రమే. ఒకటి, సంతానం పుట్టకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. జాబులో టెన్షన్స్ ఒకటి, కూర్చొని చేసే జాబుల వల్ల. రెండు, మూడోది ఏంటంటే ఎక్కువ ఏజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవటం, ఇకపోతే పెళ్లికి ముందే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవటం. వీటన్నిటికన్నా కూడా ఇంకొకటి ఉన్నది, అది ఏమిటంటే చెడు వ్యసనాలు. వీటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే వీరిలో తినేటువంటి ఆహారం, సరైనటువంటి సమయానికి ఆహారం తినకపోవడం. వీటన్నిటి ద్వారా అంటే పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు ఇవి, ఇంకా అనేకమైనవి ఉంటాయి. వీటి ద్వారా ఏమిటంటే మన బాడీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వకపోవడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం, అలానే మన బాడీలో రక్త ప్రసరణ అనేది తగ్గిపోవడం, మనం తినేటువంటి తిండి ద్వారానే మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు పెంచుకోవాల్సిన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈరోజు తిండి తినడం వల్ల. ఇప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి టాబ్లెట్ల రూపంగానే వస్తున్నాయి అన్నీ కూడా. విటమిన్స్ కావాలి మనలో, బాడీలో ఇమ్యూనిటీ కావాలంటే ఖచ్చితంగా టాబ్లెట్లతో బతకడం తప్పితే 98% టాబ్లెట్లతోనే ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఈ సర్వగసి కానివ్వండి, ఈ ఐవీ సెంటర్లకు వెళ్ళడం ద్వారా పిల్లలు మన పిల్లలు కాదు, వంశవృక్షం కాదు, వంశవృద్ధి కాదు, ఎక్కడో ఏమో జరుగుతూ ఉంటుంది. అవి తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. దాని ద్వారా రెండు ఉంటాయి. ఒకటి డబ్బు పరంగా లాస్, నష్టం. రెండోది అవకాశం లేక తప్పితే వేరే లేదు. రెండోది అతి ముఖ్యమైనది ఏంటి అంటే అక్కడ మన బాడీని అక్కడ ఇచ్చేస్తాం. మన బాడీ మన కంట్రోల్లో ఉండదు, మన పుట్టే పిల్లలు మన కంట్రోల్లో ఉండరు. ఇవన్నీ కూడా మనకి దరిద్రం, కొనకొచ్చుకోవడం అనమాట, నెత్తిన పెట్టుకోవడం. అందుకని వీటన్నిటికీ చెక్ పెట్టడానికల్లా మన దగ్గర మన వంతు ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం చేసినటువంటి క్రియ ఏంటంటే అన్ని రకాలు ఆలోచించి అన్ని రకాల మూలికలు తీసుకొచ్చి, మనం కూడా చెట్టుకు పడిన మూలికలే మన ప్రకృతిలో లభించేవే చేస్తాం. ఇక్కడ స్వర్గం నుంచో లేకపోతే నరకం నుంచి తీసుకురాం, భూమి మీదే ప్రకృతిలో లభించేటువంటి మూలికలతోనే చేస్తాం. కాకపోతే దాని యొక్క మోతాదు ఉంటుంది. ఏ మోతాదు, ఎంత వాడాలి, ఎలా వాడాలి చూసి ఆ ప్రకారంగా తయారు చేసినటువంటిది ఇది అనమాట. ఇంకొకటి ఉంది, వారి యొక్క జాతకం, వారి యొక్క నక్షత్రం, దీనిని బట్టి కూడా మందు చేయొచ్చు. ఎందుకంటే వారిలో ఏ గ్రహము పుట్టినప్పుడు గోచారంలో ఏ గ్రహం లోపం ఉంది, భార్యాభర్తలైన తర్వాత ఇద్దరిలో లోపం ఏది ఉంది చూసుకొని దాని ప్రకారంగా ఏది ఎక్కువ వేయాలి, ఏది తక్కువ వేయాలి, ఏది ఎలా వాడాలి, ఇన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాలే చేయాలి. మన పూర్వీకులు అయితే అలానే చేసేవారు. మా తాతోళ్ళు అయితే వారికి ఊళ్ళో సమస్యలు ఉన్నాయి, ఇలా పిల్లలు పుట్టట్లేదంటే వస్తే ఏం చేస్తారంటే వారిద్దరి జాతకం చూసుకొని, వారిద్దరి పేరన్నా చూసుకొని దానికి తగ్గట్టుగా ఏదైతే గ్రహం తక్కువగా ఉందో దానికి తగ్గట్టుగా వేయాలి. శుక్రుడు తక్కువ ఉన్నారనుకోండి అశ్వగంధ ఎక్కువ వాడాలి, నేలతాట ఎక్కువ వాడాలి కుజుడు తక్కువ ఉంటే. అలానే మనకి రవి తక్కువ ఉన్నాడు అన్నప్పుడు ఇంకా దానికి సంబంధంగా ఉంటాయన్నమాట. ఏ తక్కువ ఉంటే మనకి అది ఎక్కువ వాడాలి. రవి తక్కువ ఉంటే అతిఫల ఎక్కువ వాడాలి, రావి చూర్ణం ఎక్కువ వాడాలి. ఇలాగ ఏ గ్రహం అయితే వారిలో తక్కువ ఉందో దానికి తగ్గట్టుగా వాడాలి. ఉసిరి పౌడర్ వాడతారు, అది బుధుడు తక్కువ ఉంటే. ఇలా వారు చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ మూలికలతో చేసినటువంటి పౌడరే. మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే వారి యొక్క జాతకం, ప్రత్యేకత ఇదే. వారి యొక్క జాతకం లేదా పేరు, నక్షత్రం ఇలా చూసుకొని దాని తగ్గట్టుగా ఆ పరిహారంగా గోచార ప్రకారంగా ఇద్దరు కంపాటబిలిటీ ప్రకారంగా ఇద్దరి మధ్యన ఏ లోపం ఉంది, ఏ తక్కువ ఉంది, ఏ గ్రహం తక్కువ ఉంటే ఆ గ్రహానికి పాజిటివ్ చేసేదానికి చేస్తాం. మనం యోగాలో ఇది ఒక భాగం. ప్రాణి హీలింగ్ లో తీసుకుంటే సచక్రాసు క్లీనింగ్ అని ఉంటుంది. ఈ సచక్రాస్ క్లీనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో ఏ లోపం తక్కువ ఉందో అది మనకి చక్రి క్లీన్ అవుతుంది అనమాట. అలానే ఆ పాజిటివిటీ చేసేదానికి ఇది కూడా ఆ మూలికలన్నీ కూడా వేయడానికి కారణం ఏంటంటే వారి యొక్క జాతకం కూడా ఇంపార్టెంటే. ఇది ముఖ్యమైనటువంటి విషయం. పంతులు గారేంటి, గురువు గారేంటి, మందులు అమ్మడం ఏంటంటే రీజన్ ఇది. కాబట్టి ఎవరికైనా లోపం ఉంటే ఖచ్చితంగా మనకి సంప్రదించాల్సిందే. సంప్రదించిన తర్వాతనే వారికి ఎలాంటిది కావాలి,
ఎలాంటి మూలిక ఎక్కువ వాడాలి చూసి దాని ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి చిన్న డబ్బాలో తీసుకొచ్చాను ప్రజెంట్. ఇది ఏంటంటే మూలికలన్నీ కూడా కలిపేసి లైట్గా దూర వేపాలి. దూర వేపిన తర్వాత ఇలాగ పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ ఉంటుందన్నమాట. ఈ పౌడర్ని వారు ప్రతిరోజు కూడా నైట్ పూట ఉదయం సమయంలో నోట్లో వేసుకొని హాట్ వాటర్ లేదంటే హాట్గా ఉండే పాలు, పట్టిక బెల్లం వేసుకుని పాలు తాగితే కూడా సరిపోతుంది. ఇది దానికి పైత్యం కానీ పైత్యం కానీ ఒక్కబొద్దులు కానీ పలాన్ తినకూడదు పలాన్ తినొచ్చు అనేది లేదు. మరొకటి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటివి మన దగ్గర పిల్లలు పుట్టడానికి ఒకటే కాదు, ఆరోగ్యం బాగుండడానికి, నరాల బలహీనత ఉన్న వారికి బలం పెంచడానికి, ఎవరికైనా సరే మగవారిలో కూడా లోపాలుంటే వారికి పనిచేస్తుంది. ఆడవారిలో ఇంకా ఒబిసిటీ కానివ్వండి, స్ట్రెస్ట్ కానివ్వండి, ఓవరీస్ ప్రాబ్లం కానివ్వండి, రతసులు ఎక్కువ వచ్చినా కూడా ఇలా చాలా రకాలు ఉంటాయి. లేడీస్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి గ్రంథుల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగేదానికి వారి యొక్క జాతకాన్ని బట్టి ఏది వాడాలి. పువ్వులతో కూడా మెడిసిన్ చేయొచ్చు, తెలుసా మీకు? మందార పూలు, గులాబీ పూలతో మెడిసిన్ చేయొచ్చు, కుంకుమ పూలతో మెడిసిన్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఉంటుంది. కాకపోతే దాన్ని తెలిసి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. మన పెద్దలు చేసిందే, కొత్తగా నేను చేసింది ఏం లేదు. దాన్నే మళ్ళీ నేను తీసుకొని వస్తున్నాను, అంతేగాని వేరే లేదు. ఇలాంటి మెడిసిన్ వాడటం ద్వారా వారికి దిగ్విజయంగా వారు విజయం పొందేదానికి ఖచ్చితంగా వారి వృక్షం ఎదిగేదానికి బాగుంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయండి. ఆపోజిట్లో ఏదో యాడ్స్ వస్తున్నాయి, ఏదో కొనుక్కున్నాం, ఏదో తిన్నామంటే దానివల్ల కిడ్నీలు, లివర్లు అన్నీ పాడైపోతాయి. దానివల్ల ఆరోగ్యం కూడా పాడైపోయి మన బాడీ అనేది మన కంట్రోల్ లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి న్యాచురల్గా ఉండేటువంటి ఏమైనా దొరికితే, నా దగ్గరే కాదు మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి. లేదా మన వద్దనైతే ఖచ్చితంగా లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. వారికి ఇదే కాదు, ఏ సమస్య ఉన్నా కూడా మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు. కాబట్టి సంప్రదిస్తే వారికి ఏ సమస్య ఉంది, వారి నక్షత్రం లేదా పేరు తీసుకొని వారికి అందజేస్తాను జరుగుతుంది అన్నమాట. సో ఓవరాల్ గా చాలా మంది ఈ ఐవీఎస్ సెంటర్లకు వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.